హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు హెల్తీగా చికెన్ చేసుకుందాం. హెల్తీ అంటే తక్కువ ఆయిల్ అండ్ నో ఆర్టిఫిషియల్ కలర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ 500 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి. దానిలోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ మిక్చర్ని మొత్తాన్ని మంచిగా పీసెస్కి కలుపుకోవాలి. సో చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. సో స్టార్టింగ్లో చెప్పినట్టు హెల్దీగా కాబట్టి 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. అండ్ నెక్స్ట్ లెమన్ కూడా కలుపుకొని ఒక 30 మినిట్స్ అలా 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 వదిలేద్దాం. సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకునే ముందు దానికి కొంచెం మేకప్ వేయాలి. యా, జస్ట్ జోకింగ్. సో వ్రాప్ రోల్ తీసుకొని స్టాండ్కి చుట్టూ అది కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేయాలి. సో హియర్ వన్ పాయింట్ నీడ్ టు బి నోటెడ్. సో ఈచ్ పీస్ని ప్రాపర్ ఆర్డర్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి టైమ్ అండ్ టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి. సో నేనైతే 180 డిగ్రీస్ అండ్ 35 మినిట్స్ పెట్టాను. సో ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో హాఫ్ టైం కంప్లీట్ అయినాక ఓపెన్ చేసి చూసుకోవాలి. సో చూస్తేనే అర్థమైపోతుంది మంచిగా కుక్ అయిందని. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ని రొటేట్ చేసుకుందాం, ఎందుకు అంటే ఈవెన్గా కుక్ అవ్వటానికి. నెక్స్ట్ 10 మినిట్స్ అలా వదిలేస్తే మన చికెన్ పూర్తిగా కుక్ అయిపోయింది. సో చూసారు కదా, ఎయిర్ ఫ్రైయర్లో ఈజీగా అండ్ హెల్తీగా విత్ లెస్ ఆయిల్తో చికెన్ ఎలా కుక్ చేసుకోవాలో. సో హోప్ యూ లైక్ ద వీడియో. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈలోపు నేను నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేస్తాను. అండ్ లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.